సత్యమగు జీవమగు మార్గమేసే దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణం. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను
రెండో రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము, అలాగున్నే 15వ వచనము చదువుకుందాం. అలాగనే 16వ వచనం కూడా. రెండో రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయేలీల దేవ, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవముగల దేవుడివైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము. ఇక్కడ చూడండి, హిజ్కియా, యూదా రాజు అయినటువంటి హిజ్కియా చేసినటువంటి ప్రార్థనని ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇక్కడ అష్షూరు రాజు ఈ యొక్క యూదా పట్టణం మీద యుద్ధానికి రావడానికి పట్టణాన్ని ముట్టడి వేసి కొన్ని కబుర్లు పంపిస్తున్నాడు. కొంతకాలం నుంచి అక్కడ చుట్టుముట్టి పట్టణాన్ని రకరకాల విధానాల్లో వాళ్ళని భయపెడుతూ మాటల చేత దూషిస్తూ, వాళ్ళు నిజంగా ఏ కార్యము చేసినా సరే, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే ఖచ్చితంగా వారు ఇజ్రాయెల్ ప్రజలు లేదంటే యూదా ప్రజలు ఓడిపోతారు అనేటువంటి ఒక విధానంలో యొక్క రాజు, అష్షూరు రాజు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఎంత నిరుత్సాహానికి ఇక్కడ హిజ్కియాకే కానీ ఆ యూదా ప్రజలకి కలుగజేస్తున్నాడో కొంచెం మనము ఆలోచన చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా చరిత్ర ఏం చెప్తుందంటే, ఇక్కడ ఈ రాజు ఎవరైతే ఇక్కడ యూదా ప్రజలకి ఇక్కడ హిజ్కియాకి వ్యతిరేకంగా వస్తున్నాడో, ఈ రాజ్యం అట చాలా కఠినమైనటువంటి ఒక రాజ్యము. ఆ రాజే కానీ ఆ ప్రజలే కానీ చాలా ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖులని చెప్పచ్చు. ఒక రాజ్యం మీద కట్ట వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు, చరిత్ర ఏం చెప్తుంటే, వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఊరినే రాజును ఓడించి చెరగా తీసుకుని వెళ్ళిపోవడమో, లేదంటే ఆ రాజ్యంను వాళ్ళు స్వతంత్రించుకోవడమో, వాళ్ళు కంట్రోల్ తెచ్చుకోవడం మాత్రమే కాదు, కానీ చాలా సందర్భాలంతా రాజునే కానీ ప్రజలనే కానీ వాళ్ళు చాలా చులకన చేస్తూ, పబ్లిక్ ఏంటంటే వాళ్ళని అవమానపరుస్తూ భయంకరమైన హింసలకి రాజునే కానీ ప్రజలనే కానీ వాళ్ళు గురి చేస్తుంటారట. కొంతమంది రాజులను అయితే వాళ్ళు యాక్చువల్గా ఓడించిన తర్వాత అంట అందరూ ఆ రాజ్యంలో ప్రజలు చూస్తుండగా రాజు యొక్క చర్మాన్ని కూడా వాళ్ళు వచ్చేస్తారట. ఇంకా కొన్ని సందర్భాలు యాక్చువల్గా మనం కొన్ని చెప్పడం కూడా చాలా కష్టం. అలాంటి భయంకరమైనటువంటి కార్యాలు కఠినంగా మూర్ఖంగా ఈ రాజులు చేస్తారంట. అందుకని ఏంటంటే చాలామంది అంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా అవతల రాజ్యం వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మూర్ఖత్వాన్ని, వాళ్ళ కఠినత్వానికి భయపడిపోయి యుద్ధం చేయకుండా కూడా సరెండర్ అయిపోతారంట. అట్లీస్ట్ ప్రాణాలు మనకు దక్కినా చాలు అనుకొని అంత భయంకరంగా హింసలు పెడతారనేటువంటి ఒక ఆలోచనతో భయంతో ఊరినే సరెండర్ అయిపోతారట ప్రజలు, ఇతర రాజ్యాలు కూడా. అంత భయంకరమైనటువంటి రీతిలో మూర్ఖంగా వాళ్ళు కార్యాలు జరిగిస్తూ ఉంటారట. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ అక్కడ మనం కనుక 18వ అధ్యాయం కూడా 19వ అధ్యాయం కూడా మనం చదివితే అక్కడ ఆ రాజు, శత్రురాజు కూడా చాలా క్లియర్గా చెప్తుంటాడు. ఆయన యాక్చువల్గా సమాచారం పంపిస్తుంటాడు రాజులతో, యూదా ప్రజలకు తెలిసిన భాషలో యాక్చువల్గా మాట్లాడుతుంటాడు. ఏమని తెలుసా, మీ రాజు మీ దేవుని నమ్ముకుంటున్నాడు, మన యుద్ధంలో గెలుస్తామని మీ రాజు చెప్తున్నాడు, కానీ మీ రాజు యొక్క మాటను మీరు నమ్మద్దు అని కూడా ప్రజలకు చెప్తూ ఉంటాడు. అంటే అర్థం ఒక రకంగా ప్రజలకు కూడా భయాన్ని కలుగజేసి సరెండర్ అయిపోదాం అనేటువంటి రీతిలో తన ప్రజలే రాజు మీద ఒత్తిడి తీసుకొచ్చే రీతిలో కూడా ఆ శత్రురాజు ఓ రకంగా చెప్పి సైకలాజికల్గా కూడా మానసికంగా కూడా ఆయన యుద్ధం జరిగిస్తుంటాడు. ఓ రకంగా చెప్పాలంటే మానసికంగా కూడా వాళ్ళపైన దాడి చేస్తుంటాడు. అంత భయంకరంగా ఏంటంటే అన్ని రకములుగా కూడా ఏంటంటే భయాన్ని కలుగజేస్తుంటాడు శత్రువులకి ఆ రాజు. అయితే ఏం జరుగుతుందంటే అలాగనేంటంటే చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాడు ప్రజలతోనే, కానీ రాజుతో కూడా మాట్లాడుతుంటాడు. యాక్చువల్గా ఏం చెప్తుంటే ప్రజలతో కూడా ఏం చెప్తాడంటే, ఇంతకుముందు నేను వెళ్ళిన ప్రతి రాజ్యానికి కూడా ఆ రాజ్యాన్ని చూడండి, ఈ రాజ్యాన్ని చూడండి, చరిత్ర ఏం చెప్తుందంటే నాకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి రాజు కూడా, లేదంటే నేను యుద్ధంకి వెళ్ళినప్పుడు నేను ఏ రాజ్యం యుద్ధంకి వెళ్ళానో ఆ ప్రతి రాజు కూడా ఓడిపోయాడు అని చెప్పేసి కొన్ని రాజ్యం లెక్క పేర్లు కూడా చెప్తుంటాడు. ఇక్కడ మనం చదివితే 18వ అధ్యాయం 19వ అధ్యాయం చదివితే కొంతమంది రాజు లెక్క పేర్లు కూడా చెప్తాడు. చూడండి, ఆ రాజ్యాన్ని నేను చేస్తాను మీరు చూడండి, ఆ రాజుని ఏం చేస్తాను మీరు
చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇలా కూడా మాట్లాడుతుంటాడు. ఇలా భయంకరంగా ఏంటంటే అన్ని రకాల కూడా ప్రజలను భయపడుతుంటాడు. అయితే హిజ్కియా ఏంటంటే చూడండి, అంత ఒత్తిడిలో కూడా ప్రార్థన నిజంగా ఎలా చేశాడంటే మనకు చదవడానికి యాక్చువల్ టైం సరిపోదు, కానీ అక్కడ మనం చదివిన 3 వచనాలు మాత్రం మనం చూస్తే ఏదైతే సమాచారం ఉత్తరాన్ని పంపించాడో హిజ్కియాకి, ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దాన్ని అక్కడ అలా పరిచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. సింపుల్గా చెప్పండి, ఆయన చేసిన ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఆయన యాక్చువల్గా ప్రాబ్లం గురించి అసలు పెద్దగా మాట్లాడు హిజ్కియాకి ప్రార్థన ఒకసారి అర్థం చేసుకోండి. హిజ్కియా ఎంత బెస్ట్గా ప్రార్థన చేస్తాడంటే, ఆయన మమ్మల్ని రక్షించు ప్రభు అన్న మాట లాస్ట్లో ఎక్కడో ఒక్క దగ్గర మాత్రమే మాట్లాడతాడు. ఆ ముందంతా కూడా దేని గురించి మాట్లాడతాడంటే దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాడు. దేవుడు ఎలాగా ప్రతి రాజ్యం పైన ఆయన అధికారాన్ని అని ఇలాగున్న దేవుని యొక్క గొప్పతనం గురించి, కెరూబుల మధ్య నివసించువాడా అని దేవుని యొక్క గొప్పతనం గురించే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, అంత భయంకరమైన శత్రువు యుద్ధానికి వచ్చేస్తూ ఉంటే వీళ్ళు సరెండర్ అవడానికి వీళ్ళు టైం ఇచ్చి, సరెండర్ అవ్వకపోతే కనుక నేను యుద్ధం చేస్తాను అని మాట్లాడుతూ ఏ క్షణమైనా సరే మీ మీద యుద్ధాన్ని వచ్చేస్తాను అని చెప్తున్నటువంటి సందర్భాల్లో ఒక రాజు ఏం చేస్తానో తెలుసా? యుద్ధం గురించి, సైన్యం గురించి ఆలోచించకుండా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి టైం స్పెండ్ చేస్తున్నాడు. సో దాని గురించి ఆలోచించండి. చాలా సందర్భాలు మనకు ప్రాబ్లం వస్తే అంటే మనం ప్రాబ్లం వెనకాల పరిగెడుతుంటాం మనం. కానీ ఒక రాజు ఏం చేస్తాడో చూడండి. రాజు అలా చేశాడంటే రాజు చేతకానుడు కాబట్టి అలా చేశాడని కాదు. రాజు అత్యంత విశ్వాసం గలవాడు కాబట్టి అలా చేశాడు. మనం ఏమనుకుంటామంటే చాలా సందర్భంలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ప్రాబ్లం సాల్వ్ చేసుకునే పనిలో ఉన్నానండి, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందో చర్చకు వచ్చేస్తాను అంటాం మనం. లేదా ప్రార్థన విషయానికి వచ్చేసరికి కూడా నార్మల్గా మనము ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే మనకు ఒక సమస్య వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అన్ని మార్గాలు వెతికేసిన తర్వాత ఇంకా ఏ పరిష్కారం మనకు దొరకనప్పుడు చివరిగా చర్చకు వస్తాం, అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, అప్పుడు ప్రార్థన చేయాలని అనుకుంటుంటాం. కానీ హిజ్కియా అలాంటోడు కాదు. హిజ్కియా అంత చాలా గొప్పగా ప్రార్థన చేశాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అంత ప్రాబ్లంలో కూడా ప్రాబ్లం తన కళ్ళ ముందు కనబడుతూ ప్రాబ్లంను వాళ్ళ కళ్ళ ముందు పెట్టడానికి రాజు కూడా ఉత్తరం పంపించాడు. ఎందుకని ఆ ఉత్తరం ఏం చెప్తుందంటే కేకలేస్తుంది, మీరు ఓడిపోతారు అని ఉత్తరం చెప్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అందుకని ఊరిలో కబురు పంపించుకుంటే ఉత్తరాన్ని పంపించాడు. ఎందుకంటే దాన్ని చూసినప్పుడల్లా కూడా భయం కలగాలి రాజుకి, హిజ్కియా రాజుకి. కానీ అలా భయం సహజంగా అందరికీ భయం కలిగించే ఉత్తరాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి పెట్టి, తన భయాన్ని తీసుకెళ్ళి దేవుని మందిరంలో దేవుని దగ్గర పెట్టి పరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఎంత పెద్దదో చూడు ప్రభు అని ప్రార్థన చేయట్లేదు. అది ప్రాబ్లం దేవుని దగ్గర పెట్టాడు, కానీ ప్రాబ్లంని దేవునికి చూపించే ప్రయత్నం చేయట్లేదు హిజ్కియా. ఓ రకం భారాన్ని దేవుని చేతిలో పెట్టాడు, అంతేగాని ప్రాబ్లం ఎంత పెద్దో చూడు ప్రభు అని చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు ఆయన. ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టాడు, కానీ ప్రభు చూసావు మాకు ప్రాబ్లం ఎంత పెద్ద వచ్చిందో, ఎంత పెద్ద ప్రాబ్లంలో మేము ఉన్నామో అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. భారం అంతటి కూడా దేవుని దగ్గర తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టేశాడు హిజ్కియా. పెట్టేసిన తర్వాత నిజంగా హిజ్కియా కళ్ళ ముందు లేదా మనసులో ఆయన దేన్ని ముందు పెట్టుకున్నాడు అంటే ఉత్తరాన్ని ముందు పెట్టుకోలేదు. ఉత్తరాన్ని ఏమో దేవుని దగ్గర పెట్టేసి ఆయనేమో దేవుని తన ముందు పెట్టుకున్నాడు. దేవుడు అందుకనే ఉత్తరం కాకుండా దేవుడు తన ముందు ఉన్నాడు కాబట్టి దేవుడు ఎంత గొప్పడో మాట్లాడుతున్నాడు. ప్రాబ్లం ఎంత పెద్దదో మాట్లాడట్లేదు, దేవుడు ఎంత గొప్పడో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, అది విశ్వాసం అంటాను. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, అది ఏ ప్రాబ్లం అయినా సరే కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా సరే కావచ్చు, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండనే ఉండరు. కాబట్టి అందరూ బాగున్నారు, నాకు ఒక్కడికే ప్రాబ్లం ఉందని ఎప్పుడు అనుకోకండి. అలా భ్రమలో మనం బ్రతకూడదు. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లము ఉంటుంది. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే నీకు ప్రాబ్లం ఉన్నంత మాత్రాన నువ్వు వర్రేవలసిన పని లేదు, చింతపడాల్సిన పని లేదు, దిగులు పడుతూ కూర్చోవలసిన పని లేదు. నీకు కనుక విశ్వాసం ఉంటే కనుక నిజంగా నువ్వు దేవుని దగ్గర కనుక వస్తే, నీకు నిజంగా విశ్వాసం ఉంటే కనుక నీ ప్రాబ్లం తీసుకొని దేవుని చేతుల్లో పెట్టి దేవుని కళ్ళ ముందు నిలుపుకోవాల్సి ఉంటుంది మనం. హిజ్కియా అదే పని చేశాడు. ప్రాబ్లం అంత పెద్దగానే ప్రాబ్లం గురించి మాట్లాడలేదు. అంత భయంకరమైన శత్రు రాజ్యము యుద్ధం మీదకి వస్తున్నప్పుడు ప్రాబ్లం గురించి వివరించవచ్చు దేవునికి. అది ఎంత పెద్ద ప్రాబ్లం అని రకరకాలుగా వర్ణించవచ్చు ప్రాబ్లంని. కానీ ఆయన ప్రాబ్లం వర్ణించట్లేదు, ఆ ప్రాబ్లంని పరిష్కరించేటువంటి దేవుడు ఎంత గొప్పడు వర్ణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని అంటే అలాగని ఇక్కడ ప్రార్థన అంటే ఒక రకంగా వాక్చాతుర్యంతో ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తున్నాడు హిజ్కియా అంటే కాదు. ఇది కేవలము ప్రార్థన ఇంత బాగా చేశాడంటే అందులో వాక్చాతుర్యం కాదు కనబడేది మనకి, అందులో హిజ్కియాకి విశ్వాసం కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు అది వాక్చాతుర్యం అనిపించవచ్చు, కొన్నిసార్లు వాక్చాతుర్యంతో చేస్తున్నప్పుడు కూడా విశ్వాసంలో మనకు అనిపించవచ్చు. కానీ నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నట్టు నీకు హృదయానికి తెలియాలి.
కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం బాగా ప్రార్థన చేస్తాం కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తాం అనుకోవద్దు. ఫరిసీయులు బాగా బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తారు. ఫరిసీయులు చాలా బాగా ప్రార్థన చేస్తారు. అది యేసుక్రీస్తు కూడా చెప్పారు. అలాగని వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారా అంటే విశ్వాసంతో చేయట్లేదు. వాళ్ళు కేవలము కొన్ని వాక్యాలు బాగా కంఠస్థం తెలుసు, వాక్యం బాగా తెలుసు, ఏ రెఫరెన్స్ ఎక్కడుందో వాళ్ళకి బాగా జ్ఞాపకం ఉంది. అందుకని ప్రార్థన చేసేవాడు సందర్భం తగ్గట్టుగా ప్రతి రెఫరెన్స్ ఎక్కడ ఎవరు రెఫరెన్స్ ఉన్నా తీసుకొచ్చేసి మెన్షన్ చేస్తూ ప్రార్థన చేస్తారు ఫరిసీయులు. అలాగని వారికి విశ్వాసాన్ని బట్టి అలాగ మాట్లాడుతున్నారంటే విశ్వాసాన్ని మాట్లాడలేదు వాళ్ళు. కానీ హిజ్కియా విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, విశ్వాసం అంటే నిజంగా ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేసే విధానం బట్టి మాత్రమే విశ్వాసం కనబడుతుందా అంటే విశ్వాసం అంటే నిజంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే కనపరిచేది కాదు. ఇది ఇలాగ ప్రార్థన చేయాలంటే హిజ్కియా ఎంత బాగా ప్రార్థన చేశాడు, మనం ఎంత బాగా ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేయడం గురించి నువ్వు సెటప్ చేసుకోవడం కాదు. ఇంత బాగా ప్రార్థన చేయాలంటే నువ్వు ఎప్పటి నుంచో నువ్వు విశ్వాస సంబంధమైన జీవితంలో నువ్వు కంటిన్యూ అవుతుంటేనే ఇలాగ మనం ప్రార్థన చేస్తాం. నిన్నటి వరకు నువ్వు విశ్వాసం లేకుండా సడన్గా ఈరోజు వచ్చేసి ఇలాగ ప్రార్థన చేయడం ప్రయత్నం చేసిన మాత్రాన ఆ ప్రార్థనకి ప్రతిఫలము రాకపోవచ్చు. అది హిజ్కియా చేసిన ప్రార్థన ఈక్వల్ అవ్వదు. ఎందుకో తెలుసా, హిజ్కియా మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్రార్థన చేశాడని కాదు. మీరు చూడండి 19వ అధ్యాయంలో మొదటి వచనంలో కూడా చూస్తే ఆయన ప్రాబ్లం తెలిసినప్పుడు ఆయన అక్కడ కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడని మొదటి వచనంలో మనం చదువుతాం. అక్కడ వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే ప్రాబ్లం వచ్చి శత్రువు వచ్చాడు కాబట్టి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రార్థన చేశాడా హిజ్కియా అంటే కాదు. అసలు ఈ బైబిల్లో ఒకసారి చూడండి, ఒక వచనం చదువుతాను చూడండి ఒకసారి. 18వ అధ్యాయం ఒక వచనం, జస్ట్ 18వ అధ్యాయంలోకి వెళ్తే 18వ అధ్యాయము చూడండి, నేను 2వ వచనము క్షమించండి 3వ వచనం చదువుతాను. 18వ అధ్యాయము 3వ వచనం చదువుతాను చూడండి. అసలు నిజంగా ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండదో మనకు అర్థమవుతుంది. 2 రాజుల గ్రంథం జస్ట్ ఒక అధ్యాయం ఉంది, 18వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. ఈయన కొత్తగా రాజుగా సింహాసనం ఎక్కిన తర్వాత ఏం చేశాడో చూస్తున్నాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి చూడండి పూర్ణముగా నీతిని అనుసరించాను. ఇక్కడ గమనించండి, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయచ్చు వచ్చి ఉండేరి. అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. గమనించండి, ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన సింపుల్గా ఒక 2-3 వచనాల్లో అసలు నిజంగా ఈయన లైఫ్ స్టైల్ ఏంటో మనం చూస్తున్నాం. ఆయన ఎలా అంటాడు, ఆయన ఆత్మీయ జీవితం ఏంటి అంటే బైబిల్ చెప్తున్న మాట. ఆయన సింహాసనం ఎక్కగానే ఫస్ట్ ఏం చేశాడు తెలుసు, ఆయన దేవతా స్తంభాన్ని కొట్టేశాడంట, విగ్రహాలన్నీ పడేసాడని చూస్తున్నాం. ఎక్కడ విగ్రహాలు పడేశాడు ఈయన అంటే చూడండి, ఈయన రాజ్యం సింహాసనం ఎక్కి అధికారం తీసుకున్నప్పుడు కొత్తలో యూదా ప్రజలకు ఆత్మీయస్థితి ఏంటో తెలుసా మీకు? యూదా ప్రజలకు ఆత్మీయస్థితి ఏంటంటే వాళ్ళు విగ్రహాలు పూజిస్తున్నారు. వాళ్ళు విగ్రహాలకి బలిపీఠాలు కట్టి వాళ్ళు అర్పిస్తూ రకరకాల కార్యాలు విగ్రహారంలో మునిగిపోయినటువంటి ప్రజలు. ఈయన రాజ్యమును సింహాసనం ఎక్కినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు యూదా ప్రజలకు ఆత్మీయస్థితి అది ఏంటి, వాళ్ళు యెహోవా దేవుని కంటే ఎక్కువ విగ్రహాల వైపు మొక్కు చూపిస్తున్నారు. ఇంక ఇందులో ఎంతగా వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క పద్ధతులకు వారు ఎంతగా డీవియేట్ అయిపోయారంటే దూరం అయిపోయారంటే మోషే ఇత్తడి సర్పాన్ని కూడా వాళ్ళు పూజించడం ధూపం వేయడం కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుని గూర్చి సరైన అవగాహన అసలు ఆ టైంకి వాళ్ళకి లేనే లేదు. ఓ పక్కన అన్య దేవతలను పూజిస్తున్నారు, వేరే వేరే విగ్రహాలు కట్టి ఇంకేవో చేస్తున్నారు. మరలో పక్కన మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని కూడా పూజించడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అంటే రకంగా చెప్పాలంటే వాళ్ళ భక్తి ఎలా ఉందంటే ఇటు పూర్తిగా యెహోవా దేవుని సేవించట్లేదు, ఇటు పూర్తిగా అన్య దేవతలను కూడా వాళ్ళు లేదు. వాళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు దేవుని గురించి క్లారిటీ లేదు వాళ్ళకు. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి భక్తి జీవితంలో వీళ్ళు జీవిస్తున్నారు. అసలు దేవుని గురించి అసలు పెద్దగా అవగాహన లేదు వీళ్ళకి. అలాంటి సందర్భంలో ఈయన రాజు అయినప్పుడు ఈయన ఎంతగా చూడండి అక్కడ వాటి వైపు ఈయన వెళ్ళిపోకుండా ఇంకా చెప్పండి తెగించి వాటన్నింటినీ పడగొట్టేశాడు. ప్రజలందరూ ఆ దేవుళ్ళని దేవతలు పూజిస్తూ ఇత్తడి సర్పాలను పూజిస్తూ ఆ కార్యాలు చేస్తుంటే వాటన్నింటినీ పడగొట్టేసి యూదా ప్రజలందరినీ కూడా నిజమైనటువంటి దేవుని వైపు మళ్లించే ప్రయత్నము హిజ్కియా రాజు చేశాడు. ఇది నాకు ఆత్మస్థితి. ఈయన ప్రాబ్లం వచ్చినప్పుడు అంత బ్రహ్మాండంగా ప్రార్థన చేశామని చెప్తున్నప్పుడు అది ఒక్క రోజులో వచ్చేసేటువంటి ప్రార్థన కాదు, అది ఒక్క రోజులో చేయగలిగేటువంటి ప్రార్థన కాదు. అది
ఇది ఎలాంటిదంటే ఈ ప్రార్థన విశ్వాస సంబంధమైనటువంటిది. ఇది ఒక్కరు సడన్గా ప్రాబ్లం రాగానే వచ్చేసేటువంటి ప్రార్థన కాదు. ఇది ఎప్పటి నుంచో నువ్వు విశ్వాసంలో కంటిన్యూ అవుతూ దేవుడు ఎవరో నీకు పూర్తి క్లారిటీ ఉండి దేవుడు ఎంత గొప్పడో నీకు అర్థమయ్యి ప్రతిరోజు నువ్వు దేవుని ముందు పెట్టుకుంటేనే ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఇలాగ ప్రార్థన చేస్తావు. ఈయన అలా ప్రార్థన చేస్తాడు. ఇది ఒక్కరు సడన్గా ప్రాబ్లం రాగానే అప్పటికప్పుడు చర్చకు వచ్చేసి హడావుడి చేసేస్తూ దేవుళ్ళ బలంగా సాగేస్తూ అలాంటి ప్రాబ్లంను బట్టి జీవితాన్ని మార్చుకున్నటువంటి విధానం కాదు హిజ్కియాది. యాక్చువల్ చెప్పుకుంటే ఈ సందర్భంలో మనం చూసుకుంటే ప్రాబ్లం వచ్చినప్పుడు హిజ్కియా యొక్క భక్తి జీవితం చాలా గొప్పది. అది ఒక్క రోజులో అలా ప్రార్థన చేస్తూ వచ్చేది కాదు. అది విశ్వాసం ఉంటుంది, అది లైఫ్ స్టైల్గా మారాలి. ప్రతిరోజు దేవుని గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి. దేవుడు ఎలాంటి నీకు క్లారిటీ ఉండాలి. దేవుడు ఎంత ప్రత్యేకమైన నీకు అర్థం అవ్వాలి. దేవుని గురించి స్పష్టత, ఖచ్చితంగా ఆత్మీయ జ్ఞానం నీకు క్లియర్గా ఉండాలి. దేవుడు ఎలాంటోడు, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఎలాంటి సందర్భంలో అయినా సరే దేవుని విషయం వచ్చేసరికి, దేవుని నమ్మే విషయానికి వచ్చేసరికి, దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసిన విషయానికి వచ్చేసరికి ఎటువంటి డౌట్స్ లేకుండా క్లారిటీ మనకి దేవుని గురించి ఉండాలి. చాలా సందర్భాలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటండి దేవుడు ఎలాగా అంటాం మనం. అంటే అర్థం నీకు ఇంకా దేవుడు ఎవరో నీకు పెద్దగా నీకు క్లియర్గా నీకు అర్థము కాలేదని అర్థం. అందుకంటే చూడండి, దేవుడిని ఎప్పుడు తెలుసుకోవడం అందుకని ఇంపార్టెంట్. తరచుగా చర్చకొచ్చి వాక్యం వింటూ వాక్యము ద్వారా ఆత్మీయ విషయాలు, వాక్యం ద్వారా దేవుని తెలుసుకోవడం అందుకంత ఇంపార్టెంట్ అంటాను. ఇది తరచుగా కనుక ఇలా జరిగి దేవుడు నిజంగా ఎలా అంటాడో, దేవుని దగ్గర నుండి ఎలాంటి కార్యం మనం ఎక్స్పెక్ట్ చేయాలి, దేవుడు ఎలా స్పందిస్తాడో కనుక మనకు ముందే క్లారిటీ ఉంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నువ్వు అంతే స్పష్టంగా క్లారిటీతో నువ్వు ప్రార్థన చేస్తావు. అందుకని చూడండి, నిజంగా ఆయన ఎంతగా ప్రార్థన అలా చేశాడంటే, అంత బాగా ఎలా ప్రార్థన చేయగలిగాడు హిజ్కియా అంటే అది ఒక్కరోజులో వచ్చేసేటువంటి కార్యం కదా అది. ఎందుకంటే చూడండి, చాలా సందర్భంలో మనం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసిన మాత్రమే కొన్ని విషయాలు సరి చేసుకుంటున్నాం, జాగ్రత్త పడుతున్నాం, ఎలా ప్రార్థన చేయాలి మాత్రం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని మార్చుకోవడం మంచిదేనంటే ఖచ్చితంగా మంచిదే. కానీ ప్రార్థన అంటే విశ్వాసంతో ప్రార్థన చేయటంటది అప్పటికప్పుడు నువ్వు ప్రార్థన చేసే ముందు మాత్రమే చిన్నవి సరి చేస్తున్నటువంటిది కాదు. విశ్వాసం అంటే కంటిన్యూగా కొనసాగుతుండాలి. అలా కొనసాగుతుండగా ప్రార్థన చేసే ముందు కొన్ని విషయాలు మనం అటు ఇటుగా కొంచెం ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి వాక్యం వింటాం అప్పుడు. అంతేగాని మామూలు అసలు విశ్వాసం గురించి పెద్దగా పట్టించుకోకుండా, అసలు ఎప్పుడు విశ్వాసం గురించి ఆలోచించకుండా, దేవుడి గురించి అసలు ఏం ఆలోచించకుండా ప్రార్థన చేసే ముందు మాత్రమే వాక్యం వినేసి అప్పుడు నేను విశ్వాసంతో ప్రార్థన చేసేస్తానంటే అదంతా సరైన ఆత్మీయ జీవితము కాదు. ఎందుకంటే విశ్వాసం అప్పటికప్పుడు సడన్గా నీకు వచ్చేసేటువంటిది కాదు. అందుకే చూడండి, ఒకసారి శిష్యులు కూడా లోకాసు వార్తలు మనం చూస్తే 17వ అధ్యాయం 5వ వచనం తీయొద్దులేండి. అక్కడ చూస్తే అక్కడ యేసు శిష్యులు అడుగుతారు, ప్రభు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటే అక్కడ క్రీస్తు అంటారు. అక్కడ మాడతా అక్కడ మీరు ఎవరైనా సరే ఈ చెట్టును గురించి అక్కడ క్రీస్తు యాక్చువల్గా మాడతారు. ఆ చెట్టును చూసి నువ్వు వేరేతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్తే అది జరుగుతుంది అన్నారు క్రీస్తు. అది మీకు లోపడుతుంది. అది అంటే బేసిక్ ఏం చెప్తున్నానంటే విశ్వాసం వృద్ధి పొందించి ప్రభు అంటే మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు అన్నారు. అంటే ఆ మాట అంటే ఇంత విశ్వాసం సరిపోద్దా అంటే ఇంత విశ్వాసం సరిపోద్దా అని కాదు. నువ్వు విశ్వాసం ఎదగాలంటే నీకు ఎంతైతే విశ్వాసం, వాళ్ళు ఎంతో కొంత ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి, అది ఎంత అల్పమైన విశ్వాసం అయినా సరే కావచ్చు. ఆ అల్ప విశ్వాసాన్ని బేస్ చేసుకొని నువ్వు విశ్వాసంలో నువ్వు క్రియల్లో చూపించడం స్టార్ట్ చేయి. క్రియల్లో కనపరుస్తూ ఉంటే ఆటోమేటిక్గా కాలం గడిచే కొలది నువ్వు బలమైనటువంటి విశ్వాసంలో ఎదుగుతావు. విశ్వాసం ఎలా ఎదుగుతాం? వింటోళ్ళ విశ్వాసం కలుగుతుంది, కానీ విశ్వాసం ఎలా డెవలప్ అవుతుంది అంటే నువ్వు విన్నటువంటి దాన్ని బట్టి నువ్వు క్రియల్లో పెడుతున్నప్పుడు, ఓ రకంగా చెప్పండి, నీ విశ్వాసాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, నీ విశ్వాసాన్ని నువ్వు పనిలో పెడుతున్నావు, నీ విశ్వాసాన్ని నువ్వు పని అప్పచెప్తున్నావు. అప్పుడు చేస్తున్న కొలది ఏమవుతుందంటే విశ్వాసం అంతకంతకు బలపడుతూ ఉంటుంది. అందుకని క్రీస్తున్నారు ఆవగించేంత విశ్వాసం ఉంటే అన్నారు. అంటే అంత ముందు అక్కడ స్టార్ట్ చేయండి. మాకు పెద్ద విశ్వాసం వచ్చేస్తే అప్పుడు ప్రభు నేను అలా ప్రార్థన చేసేస్తానని కాదు. క్రీస్తు అన్నారు అలా కాదు, విశ్వాసం అలా కాదు వర్క్ అయ్యేది, విశ్వాసం అలా పనిచేయదు. విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే నువ్వు వాక్యం అనగా నీకు ఎంతో కొంత విశ్వాసం పురుకొల్పబడతావు. చూసారా, ఫస్ట్ నీకు పురుకొల్పబడినటువంటి ఆ విశ్వాసం అయితే నీ హృదయంలో ఉందో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్రియల్లో నువ్వు చేసి చూపించు. విశ్వాసం ఎలా బలపడుతుంది అంటే నువ్వు క్రియల్లో దాన్ని కనపరుస్తూ ఉంటేనే బలపడుతుంది. వాక్యాలు వింటున్నంత మాత్రం విశ్వాసం వచ్చేదాన్ని కాదు. విశ్వాసం వస్తుంది, వింటున్న విశ్వాసం కలుగును. కానీ విశ్వాసం ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు నువ్వు విశ్వాసం వాక్యం వింటున్న విశ్వాసం, కానీ నువ్వు ప్రార్థన ఎలా చేయాలంటే ఎలా చేస్తావు? నువ్వు చిన్న వాటిల్లో కూడా నువ్వు విశ్వాసంలో నువ్వు క్రియలను చేస్తూ ఉంటే వాడు పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఇంకా హిజ్కియాలాగా ఇలాగ నువ్వు ప్రార్థన చేస్తావు. మన చిన్న కార్యాల్లో విశ్వాసాన్ని కనపరచకుండా క్రియల్లో పెద్ద ప్రాబ్లం వచ్చి ఇలా ప్రార్థన చేస్తాను అంటే నువ్వు ఇలాగ యాక్చువల్గా ఆ టైం వస్తే నువ్వు ఇలా ప్రార్థన చేయలేవు. హిజ్కియా చూడండి, అందుకనే చెప్తాను, హిజ్కియా ఎప్పటి నుంచో విశ్వాసం అలా కొనసాగుతున్నాడు. అందుకనే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అదని కొంచెం ఇబ్బంది అనిపించినా సరే తేరుకున్నాడు,
విశ్వాసాన్ని స్థిరపరచుకున్నాడు, దేవుని ముందు పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ప్రాబ్లం ఎందుకో వచ్చిందేమో అనుకుంటున్నాం, కానీ దేవుడు యాక్చువల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు హిజ్కియాలాగా ఇలా విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనము కాలం అంతా బాగున్నప్పుడు అసలు విశ్వాసం గురించి పెద్దగా ఆలోచించాం, ప్రార్థన గురించి పెద్దగా ఆలోచించాం, దేవుని తెలుసుకుందాం, విశ్వాసంలో బలపడదాం. ఎందుకంటే తమ దేవుని నిరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని తెలుసుకుంటే మనకు బలం వస్తుంది, కాబట్టి నాకు టైం ఉండగానే దేవుని తెలుసుకుంటాను, అప్పుడు బలమైన కార్యాలు తెలిసి వచ్చినప్పుడు నాకు బలము సరిపోద్ది. అలాగే మనం ఆలోచించట్లేదు. మనం అన్ని బాగున్నప్పుడు ఏంటంటే పెద్దగా దేవుని తెలుసుకున్నాము, దేవుని గురించి క్లారిటీ ఉండాలి, మన దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థం చేసుకోవాలి, దానికి నార్మల్గా ఆలోచించలేదు. ప్రాబ్లం వచ్చిన మాత్రం గబగబా 4 వాక్యాలు వినేసి ఏదో రకంగా గట్టెక్కేద్దామని అనుకుంటున్నాం. కానీ ఇంత పెద్ద సమస్య కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అంత ధైర్యంగా ఎక్కడో కూడా ఇక్కడ ఈజీగా మీరు చూడండి, ఆయన ప్రార్థన చేసేటప్పుడు మమ్మల్ని రక్షించే ప్రభు అని అది చాలా లాస్ట్లో అంటాడు ఆ మాట. అంతకుముందు ఏం మాడతాడు అంటే, ప్రభా ఇది చూడండి, ఇది నీ నామమునకు వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా నిన్ను దూషించడానికి ఇలాంటి శత్రువులు వస్తున్నారు, ఇలా ప్రాబ్లం వస్తున్నారు, ఆయన నిన్ను దూషిస్తున్నాడు, నీ ప్రజలను దూషిస్తున్నాడు. ఇలాగున్నా దేవుని గురించే మాట్లాడతాడు, కానీ తన గురించి ప్రభా మాకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, ప్రభా నువ్వు ఏదో రకంగా మమ్మల్ని గట్టెక్కించు, అలా చేయలేదు. అంత దేవుని గొప్పతనం గురించి మాట్లాడతాడు, దేవుడు ఎంత పరాక్రమం గలవాడు, దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత గొప్పవాడో మాట్లాడతాడు. అవన్నీ ఎలా మాట్లాడిన తర్వాత లాస్ట్లో అంటాడు, ప్రభా మమ్మల్ని రక్షించు అంటాడు. ఎంత విశ్వాసం ఉంటే అలా ప్రార్థన చేస్తే ఒకసారి ఆలోచించండి. ఎంత విశ్వాసం దానికి ఉండాలి. నీ కళ్ళ ముందు ప్రాబ్లం కనబడుతున్నప్పుడు నువ్వు ప్రాబ్లం గురించి తక్కువ, దేవుని గొప్పతనం ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు చూడండి, అలాంటి విశ్వాసానికి ఎంత వాల్యూ దేవుడు ఇస్తారో ఒకసారి ఆలోచించండి. అందుకని ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నాను బయట తిరగడం కంటే చర్చకు వచ్చి మన పాటల ద్వారా మన దేవుడు ఎంత గొప్పాడు, మన దేవుడు ఎంత పరాక్రమం గలవాడు, దేవుడు ఎలా మనల్ని రక్షిస్తాడు, ఎలా కాపాడుతాడు, ఆయన నామం ఎంత గొప్పదో చర్చకు వచ్చి అది పాడుతున్నప్పుడు యాక్చువల్ ఏం చేస్తాడు, నువ్వు దేవుని ముందు నిలుపుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అందుకని పాటలకు అంత వాల్యూ ఉందంటాను. పాటలు క్రిస్టియానిటీలో పాటలు అంత ఇంపార్టెంట్ అంటాను. అంటే బయట నీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నువ్వు చర్చకు వచ్చి పాటలు పాడుతున్నప్పుడు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలంటే పాటలు ఏం చెప్తుంటే దేవుడు ఎంత గొప్పదో చెప్తున్నాయి. ప్రాబ్లం ఎంత గొప్పదో నీకు తెలుసు కాబట్టి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో, నీ ప్రాబ్లం ఎంత గొప్పదో చెప్పడానికి ఇక్కడ ఎవరో బైబిల్ ముందు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రాబ్లం ఎంత పెద్దదో చెప్పడానికి, నీ ప్రాబ్లం చెప్పడానికి నీకు ఆల్రెడీ తెలుసు నీ ప్రాబ్లం ఎంత పెద్దదో. దానికి పాస్టర్ గారు బైబిల్ అవసరం లేదు, ప్రసంగుడు అవసరం లేదు దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ దేవుడు ఎంత గొప్పదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం వాక్యము మనకు అవసరం. అందుకని పాటలు ఏం చేస్తున్నాయి, మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంత గొప్పోడో, దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత పరాక్రమం గలవాడో పాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. పాటలు అక్కడ దేవుని గొప్పతనాన్ని ముందు కళ్ళ ముందు అలా చూపిస్తూ ఉన్నాయి. మనం దాన్ని నిలుపుకొని మనం ప్రార్థన చేయాలి. పాటలను అలా కనుక చూస్తే పాటలను సగ బలం నీకు వచ్చేస్తుంది, ఎంతో ఆదరణ వచ్చేస్తుంది, ఎంతో ధైర్యం నీకు వచ్చేస్తుంది. పాటలు కనుక అలా చూడగలిగితే, పాటలు అలా అర్థవంతంగా పాడగలిగితే. హిజ్కియా అలాగే చేశాడు. ఆ తర్వాత లాస్ట్లో అలాగున్న ప్రార్థన చేస్తాడు. చేసిన దేవుడు ఆల్రెడీ చెప్తాడు, ఏం చెప్తాడు తెలుసా, హిజ్కియా నువ్వేం వరి అవ్వాల్సిన పని లేదు, ఒక వదంతి విని భయపడి ఈ శత్రువు పారిపోతాడని చెప్తాడు. వదంతి అంటే ఏంటంటే ఒక పుకార్ లాంటి ఒక మాటను వినేసి రాజు భయపడి పారిపోతాడు అన్నాడు. మీకు తెలుసా, తర్వాత దేవుడు దూతను పంపిస్తాడు. 19వ అధ్యాయం మనం కింద చదివితే దేవుడు దూతను పంపించి సంహరిస్తే 185,000 మంది శత్రువుల్ని, సైన్యాన్ని దేవుని యొక్క ఒక్క దూత సంహరిస్తాడు. దేవుని యొక్క ఒక్క దూత 185,000 మందిని సంహరించాడు. అంటే శత్రువులు ఎంతమంది వచ్చి ఉంటారో ఒకసారి ఆలోచించారు. 185,000 మంది శత్రువులు వచ్చారనమాట. అంతమందిని ఒక్క దేవుని దూత సంహరించాడు. అయితే రాజు పారిపోతాడు. యాక్చువల్గా చూస్తే అశ్షూరు రాజు పారిపోతాడు. పారిపోయిన తర్వాత మనం సేఫ్గా ఉన్నాడు అంటే సేఫ్గా ఉన్నాడు. ఏమవుతుందో తెలుసు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అశ్షూరు రాజు యొక్క కొడుకే ఆ రాజుని చంపేస్తాడు. ప్రాబ్లం పర్మనెంట్గా దేవుడు సాల్వ్ చేశాడు. ఎలాగా, వీళ్ళు అసలు యుద్ధం చేయకుండానే అంత గొప్ప విజయం ఎలా వచ్చింది అంటే, హిజ్కియా అనేటువంటి వ్యక్తి దేవుని తెలుసుకొని, దేవుడు ఎంత గొప్పడు అర్థం చేసుకొని, ప్రాబ్లం గురించి పెద్దగా మాట్లాడక దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతూ ప్రాబ్లంనేమో దేవుని దగ్గర పెట్టేసి తన ముందేమో దేవుని దగ్గర తెచ్చుకొని పెట్టుకొని దేవుని దగ్గరగా చూస్తూ దేవుని గొప్పతనంలో ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. అలా ప్రార్థన చేసుకుని దేవుడు ఎంత గొప్పడో చెప్తున్నాడు. బేసిక్ అందులో ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఎంత గొప్పడో చెప్తున్నాడంటే దాని అర్థం నువ్వు కూడా అలాగ మాట్లాడో ప్రార్థన వాళ్ళు చెయ్యను కాదు. హృదయంలో దేవుడు ఎంత గొప్పడో అర్థమైతేనే కదా అలాగని మనం ప్రార్థన చేస్తాం. దేవుని అంత గొప్పడుగా చూస్తేనే కదా మన ప్రాబ్లం ఉంటున్నప్పుడు ప్రాబ్లం బట్టే ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం. కానీ
తెర ప్రార్థన అంతా కంప్లీట్ అయ్యేసరికి నువ్వు ప్రాబ్లం గురించి కంటే దేవుని గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు. అది ఎలా సాధ్యము అంటే దేవుడు నువ్వు అంత గొప్పగా నువ్వు చూడగలిగితేనే అది నీకు సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యము కాదు. అలాగ ప్రార్థన చేయాలంటే అది ఒక్క రోజులో జరిగిపోయేటువంటి కార్యం కాదు, కష్టం చెప్పి ఒక్కరోజు జరగదు అది. ఎంతగా హిజ్కియా అలాగన విశ్వాసంలో అంచెలంచెలు ఎదుగుతూ వచ్చాడు. ఆ విశ్వాసం ఆయన్ని వ్యర్థపరిచిందా? విశ్వాసం ఆయన వేస్ట్ అయిపోయిందా? విశ్వాసం ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. ఆ విశ్వాసం ఆయన సిగ్గుపరచలేదు, నిష్ఫలంగా మారలేదు. ఆ విశ్వాసం గొప్ప విజయాన్ని ఇచ్చింది. ఎంతోమంది రాజ్యాలు ఈ రాజును చూసి భయపడిపోతున్నారు, ఓడిపోతున్నారు, సరెండర్ అయిపోతున్నారు. హిస్టరీ చరిత్ర చెప్తుంది ఏమనంటే ఈ రాజు యుద్ధానికి వెళ్తే ఈ రాజు ఖచ్చితంగా గెలుస్తాడు, ఈయనకి ఇప్పుడు వచ్చి నీకు ఓటమన్నదే లేదు అన్నది చరిత్ర చెప్తుంది, ఎక్స్పీరియన్స్ చెప్తుంది అది. మరి అవన్నీ కూడా రాజు కూడా మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏమంటాడు తెలుసు, ఈ రాజు యాక్చువల్గా ప్రార్థనలో మాడితే ఏమంటాడు తెలుసా? అసలు మీ దేవుడే నన్ను పంపించాడు అంటాడు. ఎంతగా చూడండి, దేవుని యందు ఉన్న విశ్వాసాన్ని కూడా బలహీనపరచడానికి ఈ అశ్వరాజు ఏం చెప్తాడు తెలుసా? అసలు మీ దేవుడు నన్ను పంపిస్తేనే నేను వచ్చానంటాడు. ఆ మాట అన్నప్పుడు నిజంగా దేవుని మీద ఎంత నమ్మకం ఉంటేనే తప్ప, లేదంటే విశ్వాసం ఈజీ కదిలిపోద్ది. ఎందుకంటే మా దేవుడు పంపించాలని శత్రువు చెప్తున్నప్పుడు ఒక రకంగా దేవుని మీద కూడా, దేవుని యొక్క గుణగణాల మీద, లక్షణాల మీద కూడా అటాక్ చేస్తున్నాడు ఒక రకంగా శత్రువు. అయినను శత్రువు చెప్తున్న మాటలు అసలు ఏవి పట్టించుకోకుండా, ఎంగనో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత మంచోడో, దేవుడు తనకి ఎలా సహాయం చేస్తాడో దాని మీదే మనసు పెట్టాడు, అదే గురిగా పెట్టున్నాడు. దేవుని గురించి క్లియర్గా అన్నీ తెలుసుకున్నాడు. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఎలాంటి కార్యాలు దేవుడు చేయడో క్లియర్గా తెలుసు ఆయనకి. అందుకనే శత్రువు దేవుని యొక్క గుణగణాలపైన అటాక్ చేస్తున్నప్పుడు కూడా, తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈయన ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు, విశ్వాసాన్ని బలహీనపరచుకోలేదు. ఇదేంటి దేవుడు ఎలా కూడా చేశాడా అనే డౌట్ కూడా రాలేదు, కొంచెం డౌట్ రానివ్వలేదు. శత్రువు ఏమో తన దేవుని మీద కూడా సందేహపడేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కొంచెం కూడా అణువు కూడా అవిశ్వాసాన్ని కనపరచలేదు హిజ్కియా. అక్కడ అంత గొప్పగా దేవుని విశ్వాసం కలిగి ఉన్నాడు హిజ్కియా. ఎందుకంటే చూడండి, ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ప్రాబ్లం గురించి ఎక్కువ మాట్లాడుతుంటే అర్థం ఏంటంటే, జస్ట్ ఇప్పుడు నువ్వు ప్రాబ్లం ఇప్పుడు నువ్వు మాట్లాడుతాను కాదు, నీకు యాక్చువల్ నీకు ఎంతమంది వచ్చి నీకు విశ్వాసం పెద్దగా లేదని అర్థం. అది ఇప్పటికిప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అంటే జస్ట్ ఇప్పటికిప్పుడు నువ్వు నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసావు కాబట్టి, నువ్వు నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయిందని కాదు, ఆ ఒక్కటి మాత్రం అవిశ్వాస సంబంధమైందని కాదు. నేను నూరలా మాట్లాడుతున్నా అంటే నీకు హృదయంలో ఖాళీగా ఉందని అర్థం, నీ హృదయంలో విశ్వాసం లేదని అర్థం. అందుకే నువ్వు అలాగనా మాట్లాడుతున్నావు ప్రాబ్లం వచ్చినప్పుడు. అదే నీకు విశ్వాసం ఉంటే హిజ్కియా కదా మనం మాట్లాడాలి, హిజ్కియా కదా మనం ప్రార్థన చేయాలి, హిజ్కియా కదా ధైర్యంగా ఉండాలి. ప్రాబ్లం వచ్చిన భయం వేస్తుంది అంటే ఖచ్చితంగా భయం వేస్తుంది. ఫస్ట్ రెస్పాన్స్ మనకు భయమే వస్తుంది. హిజ్కియా కూడా బట్టలు చింపుకున్న బైబిల్ మనం చూస్తాం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుడు అద్భుత విజయాన్ని దేవుడు ఇచ్చాడు. యుద్ధం చేయకుండా, ఒక్క సైనికుడు కూడా వెళ్ళకుండా, కత్తి దుయ్యకుండా దేవుడు క్లియర్ చెప్తాడు, ఒక్క బాణం కూడా నీ రాజ్యంలోనికి రాదు అని దేవుడు చెప్తాడు. నీ మీదకి ఒక్క బాణం కూడా రాదు, మీ రాజ్యంలో ఒక్క బాణం కూడా రాకుండా మీకు విజయాన్ని ఇస్తాను దేవుడు చెప్పాడు. 185,000 మంది శత్రువులు బోర్డర్ దగ్గర కాపలా కాసుకుంటుంటే, అంత మూర్ఖులైనటువంటి సైన్యం అక్కడ 185,000 మంది ఉంటే, ఈయన చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఆ స్టెప్ తీసుకుని నేను ఈ టైంలో నేను ఉండాల్సిందే బోర్డర్లో కాదు చర్చిలో అని అనుకుని నిర్ణయం తీసుకొని చర్చికి వచ్చాడంటే ఎంత విశ్వాసం దేవుని పైన ఉండాలి. ఈ ప్రాబ్లంను దేవుడు తప్పకుండా సాల్వ్ చేస్తాడని ఎంత నమ్మకం హిజ్కియా ఉండుంటే అలాగున్నా చర్చిలోకి వచ్చాడు, ప్రార్థన చేశాడు. యాక్చువల్గా దేవుడు కూడా ఏం కోరుకుంటాడు, హిజ్కియా లాగా అందరూ ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మనకు అనిపిస్తుంది, మనం కూడా అలా ఉంటే బాగున్నాను, మనకి చాలా సందర్భాలు అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఒక్కరోజు జరిగేది కాదు, ఒక్కసారి జరిగేది కాదు, ప్రాబ్లం వచ్చాక స్టార్ట్ చేసేది కాదు. ఇది ప్రాబ్లం రాకముందే ఎప్పటికప్పుడే విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, విశ్వాసంలో అభివృద్ధి పడడానికి, విశ్వాసంలో మనం డెవలప్ అవడానికి, అది విశ్వాసపు బాటలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అప్పుడు పెద్ద అడుగు వేయాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తాం. చాలా సందర్భంలో మనం ప్రార్థనలో ఉండే ప్రాబ్లం ఏంటంటే, మనం అప్పటికప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇలా చేయాలని ట్రై చేస్తాం. నేను అంటాను, ఇలాంటి ప్రార్థన అప్పటికప్పుడు చేస్తే వచ్చేది కాదు. ఇది ఎప్పటి నుంచో విశ్వాసంలో బలపడుతుంటాయి, ఎప్పటి నుంచో నువ్వు దేవుని తెలుసుకుంటూ ఉంటాయి, ఎప్పుడో దేవుని నువ్వు క్లియర్గా అర్థం చేసుకొని ఉండుంటే, ఎప్పటి నుంచో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా కూడా మనుషుల మీద సనుక్కోకుండా, ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల వచ్చిందని సనుక్కోవడం మానేసి దేవుని వైపు చూసి దేవుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడని అనుకోను కనుక దేవుని మీద మనసు పెడితే, అప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా నువ్వు ఇలాగున్న హిజ్కియా లాగా నువ్వు ప్రార్థన చేస్తావు. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇలాంటి పెద్ద స్టెప్ ఎప్పుడు వేస్తాం మనం?
ఫస్ట్ నువ్వు చిన్న చిన్న అడుగులు ముందు స్టార్ట్ చేయాలి. అప్పుడు అంత పెద్ద అడుగు కూడా మనం వేయగలుగుతాం. ఒకేసారి అంత పెద్ద అడుగు మనం వేయలేము. అది ఏ ఒక్క వ్యక్తి వల్ల జరగదు. చూడండి, సింహాసనం ఎక్కని బైబిల్ చెప్తున్న మాట, ఇంత భక్తిపరుడు అయిన రాజు అంట, హిజ్కియాకి ముందు ఉన్న రాజులు ఎవరు లేరంటే తర్వాత కూడా ఎవరు లేరని బైబిల్ చెప్తుంది. అంత గొప్పగా ఆత్మీయంగా బలపడ్డాడు రాజు. ఇలాంటి రాజు లేడంట, ముందే కానీ తర్వాతే కానీ. అది కదా హిజ్కియా ఇంత బాగా ప్రార్థన చేస్తుంటే స్టార్టింగ్ పాయింట్ అది కదా. ఇది ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు గబగబ వెళ్ళిపోయి 4 ప్రసంగాలు వినేసి బలంగా ప్రార్థన చేసేద్దాం అని అప్పటికప్పుడు అనుకొని చేసింది కాదు. క్రాష్ కోర్స్ లాగా స్టార్ట్ చేసింది కాదు. ఇది ఎప్పటి నుంచో విశ్వాసం అంచెలంచెలుగా బలపడుతూ ఉండగా ఇలాగన ప్రాబ్లం వచ్చిన ఇలా ప్రార్థన చేశాడు. మనమన్న ఎగ్జాక్ట్ అంతే. అందుకని మనం ప్రార్థన చేస్తున్నామా లేదో మాత్రం చూస్తున్నాం. కానీ అంటాను, ఈ రోజున ఒకసారి ఆలోచించుకోండి ప్రతి వాళ్ళు కూడా. మనం ప్రార్థన చేస్తున్నాం కరెక్టే, ఏదో వాక్యం వినంత వాక్యం బట్టి ప్రార్థన చేస్తున్నాం. కానీ నిజంగా మన ప్రార్థనలో మనం విశ్వాసం కలిగే ప్రార్థన చేస్తున్నాం ఆలోచించుకోవాలి. జస్ట్ అక్కడ నీ నోరు ఎలాగ పాజిటివ్గా ప్రార్థన చేస్తానని చెప్పట్లేదు, నీ హృదయం ఎలాగ ఆలోచిస్తుందని చెప్తున్నాను. హిజ్కియా దేవుని అంత గొప్పగా చూశాడు, అందుకని అలా ప్రార్థన చేశాడు. మనం అది పరిశీలించుకుంటే విశ్వాసం సరిగ్గా లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఈ రోజు స్టార్ట్ చేయొచ్చు. చిన్న చిన్న విశ్వాసం అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంటే రేపు పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నువ్వు ఇలాగనే ప్రార్థన చెయ్యగలుగుతావు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇంకా దేవుని మీద ఆధారపడతాయి. అందుకని హిజ్కియా నిజంగా ఈ ప్రార్థన విషయానికి వచ్చేసరికి ఈ ప్రాబ్లం హిజ్కియా హ్యాండిల్ చేసిన విధానం మాత్రము చాలా చాలా శ్రేష్టమైనటువంటిది. దేవుడు అలాగే మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రాబ్లం ఎంత పెద్దైనా కావచ్చు, కానీ చూడండి హిజ్కియా జీవితం దేవుడు కార్యం చేసి ఏం చెప్తారంటే, ప్రాబ్లం ఎంత పెద్ద అయినా సరే చాలు, ఎంత పెద్ద అయినా సరే పర్వాలేదు, నువ్వు కనుక విశ్వాసం తన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నేను ఎంత ఈజీగా నీకు విజయాన్ని ఇస్తానో ఇక్కడ దేవుడు మనకు ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు. నాకు విజయం ఎంత ఈజీగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం ప్రూవ్ చేస్తాడంటే, నేను తలుచుకుంటే మీరు కనుక నా మీద మీకు నమ్మకం ఉండి నన్ను ప్రాబ్లంను కాక నన్ను ముందు పెట్టుకొని నేనెంత గొప్ప అర్థం చేసుకుని మీరు కనుక నా దగ్గర వచ్చి మొరపెడితే నేనెంత ఈజీగా మీకు విజయాన్ని ఇస్తానో హిజ్కియానే మీకు ఉదాహరణ. అందరూ ప్రాబ్లం పెద్ద అని మాట్లాడద్దు. మనకు ప్రాబ్లం వచ్చినట్టు ప్రాబ్లం ఎంత పెద్ద అని చెప్పేసి మాట్లాడుతుంటాం. మనం అంటే ప్రాబ్లం పెద్దగా ఉన్నప్పుడు ప్రాబ్లం చెంది మనం మాట్లాడుతున్నాం. నోరు ఎలాగో మాట్లాడుతున్నప్పుడు ప్రాబ్లం చెందే మాట్లాడుతాం. దేవుని గురించి ఎందుకు మాట్లాడకూడదు? లోటు ఉన్నప్పుడు లోటు గురించి ఎందుకు మాట్లాడాలి? యెహోవా నా కాపరి ఎందుకు మాట్లాడకూడదు? ఎలాగో నోరుతో ఏదో మనం వాగుతున్నాం కదా, అది ఏదో కొంచెం వాక్యానుసారంగా మనం మాడితే బెటర్ కదా. ఆ క్రియల్లో మనం దేవుని ముందు పెడుతున్నాం, అప్పుడు విశ్వాసంలో బలపడతాం కదా. విశ్వాసం ఎంత ఎక్కువ బలపడతాం అంత బెటర్గా మనం ప్రార్థన కూడా చేస్తాం కదా. అందుకని చూడండి, ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఎంత పెద్దైనా సరే కావచ్చు, ఎలాంటి సందర్భమైనా సరే కావచ్చు, ఎప్పుడు మాత్రం నెగిటివ్గా మాట్లాడుకుని జాగ్రత్త పడాలి. అలాగని మాటల వరకే నోరే మూసుకొని చెప్పట్లేదు నేను. నోరు ఎలా మాట్లాడాలంటే మీ హృదయం వాక్యాన్ని అంతా నింపుకొని చెప్తున్నాను, అది కూడా చెప్తున్నాను. జస్ట్ నోరు గురించి చెప్పట్లేదు. హృదయంలో అది నింపుకుంటేనే కదా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నీ నోరు హృదయంలో నిండుండి దాన్ని బట్టి నోరు మారుతుంది. కాబట్టి నువ్వు హృదయంలో వాక్యాన్ని నింపుకొని దేవుడు నిజంగా మనకు కాపరి, ఆయన పచ్చిగల చోట్ల మనం నడిపిస్తాడు, శాంతికరం జలబద్ధం మనం నడిపిస్తాడు నీకు ముందు అర్థమవుతాను కదా. బ్రతుకు దిన నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. అది ముందుగా నీ హృదయంలో ఉంటేనే కదా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అలాగ ప్రార్థన చేస్తావు. కొంచెం దావీదు అలాగనా దేవుని గురించి యెహోవా గురించి అలాగ ఆలోచించాడు. కానీ నార్మల్ మనమైతే ఎలా అంటాం, ఏమైనా ముందు బతడమే కష్టం అని అంటాం మనం. కానీ దావీదు ఏమన్నా తెలుసా, ప్రాబ్లం రాకముందు అంటున్నాడు, నేను బతికన్న నాళ్ళు కృపాక్షేమములు నా వెంట వస్తాయి, కృపయు క్షేమము నా వెంట ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎలా బతామో తెలియదు, గవర్నమెంట్ మారిపోయింది, రేట్లు పెరిగిపోతుంది, ఎలా బతామో తెలియదు. దావీదు అలా మాట్లాడట్లేదు. కాలాలు మారవా? కాలాలు మారుతాయి. దావీదు టైంలో మారుతాయి, మన టైంలో కూడా మారుతాయి. కానీ కాలాలు మారుతున్నప్పుడు నువ్వు కాలం గురించి మాట్లాడడం మానేసి, మారిపోతున్నటువంటి కాలం గురించి, మారిపోతున్న మనుషుల గురించి మాట్లాడడం మానేసి, ఇప్పుడు ఏకరీతి ఉండే దేవుని గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు? ఏది మారినా ఆయన మారరు కదా. దావీదు అలాగ అందుకనే దేవుని ముందు నిలుపుకున్నాడు. దేవుని అంత ముందు తన కళ్ళ ముందు పెట్టినాడు కాబట్టి గ్యారంటీ అంటున్నాడు. ఏమని? నేను ఎంతకాలం బతుకుతానో అంతకాలము కూడా కృపాక్షేమం నా వెంట వస్తుంది. అది మాత్రం గ్యారంటీ అంటున్నాడు. ఎలా చెప్తాడు అంత గ్యారంటీగా అంటే, దేవుడిని తన ముందు అలా నిలుపుకున్నాడు కాబట్టి. లేదా రేపు ఎల్లుండి ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కానీ దావీదు ఎందుకు అలా చెప్తున్నాడు? ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అలాగే నేను ఏమైపోతానో నాకు తెలియదు అంటలేదు. దావీదు అంటున్నాడు, కృపాక్షేమం నా వెంట, క్షేమం ఖచ్చితంగా నా వెంట వస్తుంది. ఎందుకని? యెహోవా నా కాపరే. అంతగా దేవుణ్ణి దావీదు తన ముందు నిలుపుకున్నాడు. వెంటనే అలా గనక మనం కూడా నిలుపుకోగలిగితే, అలా కూడా మనం దేవుని నిలుపుకోగలిగితే, ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాగనే మనం కూడా ఇసుకేలాగా మనం కూడా ప్రార్థన చేయగలుగుతాం. అందుకని చూడండి, ఇది ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. ఇది అంచెలంచెలుగా మనం స్టెప్ బై ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాల్సిన కార్యము.
అందుకే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా మిమ్మల్ని పరిశీలించుకోండి. ఇలాగ నా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేయాలంటే దాన్ని మొదట పెట్టండి తెలుసా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఇంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారో మీరు పరిశీలించుకోండి. చిన్న చిన్న విషయాలు ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు? దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారా? సమస్యల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారా? దేవుని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారా? అది మీరు పరిశీలించుకొని ఒకవేళ కనుక మనం దేవుని గురించి తక్కువ, పరిస్థితి గురించి ఎక్కువ మాట్లాడుతాం అనుకుంటే అప్పుడు కనుక మీరు సరి చేసుకొని ఆలోచన మార్చుకొని మరలా ప్రాబ్లమ్ని పక్కన పెట్టేసి దేవుని మీ ముందు నిలుపుకుంటే కనుక, అలా కనుక మీ విశ్వాసం స్టార్ట్ చేస్తే, అలా ప్రతిసారి తరచుగా జరుగుతుండల్లా అలా కనుక జాగ్రత్త పడితే ఓ టైం వచ్చిన పెద్ద ప్రాబ్లం రావచ్చు, కానీ మీ విశ్వాసంతో చేసే అడుగు కూడా అంతే పెద్దగా మీరు వేయగలుగుతారు. చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి. కనీసం అలా స్టార్ట్ చేస్తే పెద్ద ప్రాబ్లం చేస్తే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు విశ్వాసంతో. ఎందుకంటే దేవుడు నమ్మదైనటువంటి వాడు. దేవుడు సాల్వ్ చేస్తున్న నమ్మకం ఈజీగా ఉంది, అందుకని ధైర్యంగా ఉన్నాడు. అందుకని దేవుడు కూడా చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేశాడు. వదంతా విని పారిపోతున్నారు. అసలు చూడండి, నిజంగా అంత భయంకరమైన రాజు, అంతమంది 1,80,000 మంది శత్రువులతో సమూహంతో వచ్చి ఈ రాజ్యాన్ని అంతలాగా మాటలతో ప్రతిరోజు వచ్చి బెదిరిస్తుంటుంటే ఒక పుకారు విని రాజు భయపడి పారిపోయాడు. ఎంత ఈజీగా దేవుడు ప్రాబ్లం సాల్వ్ చేశాడు తెలుసా. మనం అంటాం ఎలా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయండి అంటాం. ఎలా సాల్వ్ అవుతాయి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందుకే ఎలా సాల్వ్ అవుతాయండి ప్రాబ్లం ఎలా సాల్వ్ మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. దేవుడు చెప్పాడు సాల్వ్ అవుతుంది. ఎలాగవుతుంది అంటే ఎలాగవుతుంది మనకే తెలియదు, కానీ సాల్వ్ అవుతుంది. కేవలం ఒక్క దూతను పంపిస్తే 1,80,000 మంది సంహరించేశాడు ఒక్క దూత. దాన్ని ఆలోచించండి, దేవుడు ఎంత గొప్పోడు, అది మనకు అర్థం కావాలి. మనం దేవుని ఏంటంటే అంత గొప్పడు, దేవుని గొప్పడు అంటాం, కానీ మన ఊహల్లో మాత్రం దేవుని చాలా చిన్నోని చేసేస్తాం. దేవుడు గొప్పడు అంటాం, కానీ మనం విజువలైజ్ చేసుకునేటప్పుడు మాత్రము దేవుని చాలా తక్కువగానే చూస్తాం. కానీ ఒకసారి ఆలోచించండి, దేవుని యొక్క ఒక్క దూతను దేవుడు పంపిస్తేనే 1,80,000 మంది నిర్మూలన చేశాడంటే దేవుడు ఎంత పవర్ఫుల్ అయి ఉంటాడు. మనం దేవుడిని అలా ఊహించుకుంటున్నామో ఆలోచించుకోవాలి. ఆ దేవుడిని అంత బలమైన వాడుగా, అంత పరాక్రమం గలవాడుగా, అంత గొప్పవాడుగా మనం ఊహించుకుంటున్నామా? అలా అర్థం చేసుకున్నామా? అదే ఆలోచించుకోవాలి. ఒకసారి అంత గొప్పగా చూడగలిగితే నీ ప్రార్థన గొప్పగా చేస్తావు. అప్పుడు విశ్వాసం చాలా గొప్పగా కనపరుస్తావు. విశ్వాసం ప్రార్థన చేసేంతగానే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది చిన్న చిన్న స్టెప్స్తో స్టార్ట్ అవుతుంది. అది అర్థం చేసుకున్నాం. దేవుడు మన టైం ఇచ్చిన విశ్వాసం బలపడి చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో విశ్వాసాన్ని కనపరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అరే పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు. మన ప్రాబ్లంకి ఇస్తాను దేవుడు చాలా సులువుగా సాల్వ్ చేస్తాడు. అందుకే ప్రాబ్లం వచ్చినప్పుడు చర్చికి రావడం అందుకే అంత ఇంపార్టెంట్. మనం కూడా చర్చి రావడం అన్నది చాలా అజ్ఞానం అనుకుంటాం, కానీ ఎంత పెద్ద ప్రాబ్లంలో కూడా హిజ్కియా లాంటి రాజు సైన్యం తన చేతుల్లో ఉండి, ఇంకనూ సింపుల్గా చూడండి, ఆయన చర్చికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే ఎంత ఆత్మీయ జ్ఞానంతో ప్రవర్తించాలి ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత ఆత్మీయ జ్ఞానం ఉంటే ఇలా చేస్తాం. మనకి అది అజ్ఞానం అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ మనం చర్చికి వెళ్తుంటే కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు మన వెనక్కి లాగుతారు, ఇంత ప్రాబ్లంతో కూడా ఇంకా చర్చికి వెళ్తున్నాం ఏంటని. కానీ అలా ఎవరన్నా నిరుత్సాహపరిచినా సరే మీరు మాత్రం చేయాలనుకున్న కార్యం చేయడం మాత్రం మీరు మానద్దు. ఎందుకంటే ఏమో ఏ రకంగా దేవుడు కార్యం చేస్తారో మనకి తెలియదు. అందుకనే చర్చికి రావడం కంటే, చర్చికి వచ్చి మన ప్రాబ్లం దేవుని దగ్గర పెట్టడం కంటే జ్ఞానమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యం మరొకటి ఉండదు. అది నమ్ముదాం. పెద్ద సైన్య సమూహము ఒక ఉత్తరంలో వస్తే సమాచారం, దాన్ని తీసుకెళ్ళి ఆ సైన్య సమూహం అంతా దేవుని చేతిలో పెట్టినట్టుగా హిజ్కియా పెట్టాడు. ఆ లెటర్ని ప్రార్థన చేశాడు. దేవుడు చాలా ఈజీగా విజయాన్ని ఇచ్చాడు. దేవుడు చూడండి ఎంత క్లియర్గా దేవుడు మాట్లాడితే అసలు ఆ 2 అధ్యాయాలు మీరు తర్వాత ఎప్పుడు టైం ఉంటే చదువుకోండి. మీరు చాలా దేవుడు అసలు భలే మాట్లాడదు. మీరు చదువుతూ ఉంటే మీకు చాలా విశ్వాసం, మీరు బలపడతారు. అందుకని ఖచ్చితంగా చదవండి. ఇది 18వ అధ్యాయం 19వ అధ్యాయం మీరు చదవండి. దేవుడు అంటాడు ఒక్క బాణం కూడా నీ వైపు రాదు. 1,00,000 మంది శత్రువులు ఉండగా ఒక బాణం కూడా రాదు. రాకుండానే నేను విజయాన్ని ఇస్తాను. ప్రయత్నం చేస్తాడు, కానీ అవనే అవ్వదు. అంతగా దేవుడు మనకి సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది ఇంపార్టెంట్. అంతగా దేవుడు మనకి అంటే అంత లోతుగా అంత శ్రేష్టంగా దేవుడు సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు దేవుని కాదని బయటికి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం గురించి కొన్నిసార్లు విశ్వాసాలు మనము దేవుని నమ్మేమని చెప్పుకుంటూ కూడా ఇంకొనో ప్రాబ్లమ్స్ వెనకాల పరిగెడుతుంటాం. సాల్వ్ చేసుకుందాం అని. నువ్వు బయటికి 100 ప్రయత్నాలు చెయ్యు, కానీ వాటి అన్నిటికంటే నువ్వు చర్చకొచ్చి ప్రార్థన చేసి నీ ప్రాబ్లం దేవుని దగ్గర పెట్టడం కన్నా శ్రేష్టమైనటువంటి ప్రయత్నం మరొకటి ఉండదు. అది నమ్మి ప్రార్థన చేద్దాం. అది నమ్మి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను విశ్వాసంతో రెడీగా ఉండాలి పోరాడడానికి అని అర్థం చేసుకుని చిన్న చిన్న విశ్వాస పడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంటే పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాగనే ప్రార్థన చేస్తాం. ఇలా దేవుడి విజయాన్ని మనకి ఇస్తాడు. ప్రార్థన చేస్తాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.
స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం.